నమస్కారం. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరికీ తెలుసు. ఏదైతే పిల్ల సైకో ఒక దళితుడని కూడా చూడకుండా అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి కోర్టులో ఉన్నటువంటి కేసుని బలవంతంగా తీసిన కేసులో పిల్ల సైకో వచ్చి అరెస్ట్ అవ్వడం, ప్రజలు ఒక సైకో బయట తిరిగితే ప్రజలకి ప్రమాదకరం, పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉన్న టైంలో పెద్ద సైకోమైనటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడినటువంటి తీర్పు అయితే జగన్మోహన్ రెడ్డి గురించి పరాకాష్ఠకు తెలియదు అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ వంశీ అనే వ్యక్తి సంఘాలన్నీ బహిష్కరించింది. మీరు ఎప్పుడైతే భువనేశ్వరి గారు తప్పుడు వాటిని మాట్లాడారో ఆ రోజు నుంచి అతన్ని ప్రజలు వేసేశారు. అది మీకు తెలుగులో ఒక పైకి జగన్మోహన్ రెడ్డి నేను కూడా 140 సీట్లు ఇచ్చాడు, 11 సీట్లు వచ్చింది. అంటే 164 మంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కౌన్సిల్ ఉన్నారు. వాళ్ళని ఓట్లను చూసి వాళ్ళ దగ్గర నువ్వు అడుగు, ఈ వంశీ నాని గురించి పార్టీ ఎంత బాగుంది, అసలు మీరు దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పార్టీలో పంచుతున్నటువంటి వాళ్ళు ఈ పొలాలని వంశీ కూడా కొద్దిగా ఓడిపోయామని వాళ్ళు చెబుతుంటే నువ్వు ఇంకా ఎచ్చలో మాట్లాడుతున్నామంటే వంశీ గురించి మీ పిచ్చిగా పరాకాష్ఠ దీన్ని బట్టి ఇవాళ నాకు ప్రతిపక్ష సీటు ఇవ్వండి, ప్రతిపక్ష ఆదాయం ఇవ్వండి, ఇస్తేనే అసలు మీకు మాట్లాడుతున్నాం. నాకు గురించి అవగాహనలో వంశీ అనేవాడు భువనేశ్వరి గారి గురించి ఎప్పుడైతే మాట్లాడాడో వాడిని నువ్వు ఇంటికెళ్ళి 4 కోరికలే నీకు ఇవాళ ప్రతిపక్ష హోదా వచ్చే ఉండేదేమో. అది నా పర్సనల్ ఒపీనియన్. ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేదేమో. నువ్వు అలా చేయకుండా ఎంకరేజ్ చేయడమే కాకుండా మళ్ళీ అసెంబ్లీలో నీ చర్చలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు అనగానే ఆమె గురించి మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఈ రోజు నీకు 11 సీట్లు రావడానికి కారణం నీకు ఇంట్లో వాళ్ళ గురించి విలువలో తెలియదు. ఇదే వంశీ, ఇదే నాని, వీళ్ళు మంచోళ్ళని చెప్పండి. నేను ఈ సైకోలు నిన్న అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, వంశీ నాని తెలుగుదేశం వాళ్ళు అని. ఓకే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి భిక్ష పెట్టింది. మరి ఈ సైకోలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడలేదే. మాట్లాడితే మా నాయకుడు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసేవాడు. ఇదే వంశీని గన్నవరంలో డాక్టర్ బాలవర్ధన్ అని ఏదో మాట్లాడాడంటే సస్పెండ్ చేసేవాడు. గత చరిత్ర మీద తెలియదేమో, తెలుసుకోండి ఒకసారి. ఇదే వంశీని తెలుగుదేశం పార్టీలో ఉండగా పార్టీని సస్పెండ్ చేసేది. అలాంటిది లేకుండా ఈ పిల్ల సైడ్లోని ఎప్పుడైతే నువ్వు నన్ను మద్దతించావో నీకు 11 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు కూడా నిన్ను అసహించుకుంటున్నారు. ఇలాంటి వాడుగా ఇక్కడ 11 సీట్లు గెలిచేవాడి వంశీది ఒక నీచమైన చరిత్ర. ఇదే కొడాలి నాని వంశీ ఎందుకు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయడం దీన్ని. నువ్వు కూడా రెడ్డి బుక్ రాజ్యాంగం అంటున్నావు. నీలాగా తిరిగి పొందడం కాదు. నేను రెడ్డి బుక్ తీసింది ఎక్కడ తీశారు? లోకేష్ బాబు గారు గన్నవరంలో తీశాడు. రెడ్డి బుక్లో నేను రాసుకున్నా, నా తల్లిని అవమానించిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టేదే అని. అంటే అప్పుడు ప్రభుత్వం
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. మీకు దమ్ముంటే ఆరోగ్యం చేయొచ్చుగా, చెప్పు చేసాం. మేము ప్రతిపక్షంలో ఉన్న హీరోలా చేసాం. మీనా డాక్టరా, మీనా డాక్టర్ మాట్లాడవా? నువ్వు చెప్పావా? పాదయాత్ర తిరిగేటప్పుడు, మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగేటప్పుడు నేను అధికారంలో వస్తే ప్రతిపక్ష నాయకుల్ని 20 మంది రానిను, ప్రతిపక్ష నాయకులను దాడి చేస్తా, ప్రతిపక్ష నాయకులను చంపేస్తా, ప్రతిపక్ష నాయకులు కేసులు పెట్టడానికి దొంగగా చెప్పగలిగావా? నా తల్లిని అవమానించిన వాడు, నా పార్టీ కార్యకర్తల మీద వచ్చిన వాడు, నా నాయకులని తప్పుడు కేసులు పెట్టించిన వాళ్ళని రెడ్డి ముక్కలు పెడతాడు. నువ్వు ఇది నోట్ చేసుకో జగన్మోహన్ రెడ్డి, ఇది నోట్ చేసుకో. మేము దమ్ముగా ధైర్యంగా మాట్లాడి ఇవాళ నిజంగానే ఉన్నాము. నీలాగా నీ పార్టీలో ఉండి నీ తల్లిని నీ చెల్లిని మాట్లాడితే నువ్వు వాళ్ళని నెత్తి మీద కూర్చోబెట్టుకునే మనస్తత్వం కాదు. ఇవాళ భువనేశ్వరి గారు నారా లోకేష్ బాబు గారికి తల్లి కాబట్టిగా చేసేటనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీలో మన కోటి మంది ఎవరైతే తీసుకున్నారో సభ్యత్వాలు అందరూ కూడా ఆవిడ తల్లిగానే భావిస్తాం. మేము చంద్రబాబు నాయుడు గారు మా గౌరవ అందరికీ ఆ గౌరవం భార్య అంటే ఎవరైపోతారు? అక్కడ ఇలాగా తల్లిని చెల్లిని తిట్టిన నెత్తి మీద పడిపోతున్నావు అంటే నేను చింతిస్తున్నావు. కాబట్టి నువ్వు ఇప్పటి వరకు చేసిన తప్పుల్లో ఒకటైతే నిన్న OCA ఏదైతే ఎక్స్లో వెనకేసుకొచ్చావో చాలా పెద్ద పొరపాటు చేశావు. నువ్వు ఈ రాష్ట్రంలో ఉండే అర్హతలు కూడా కోరుతావు. భారతీయ రెడ్డి గారు మన విజయసాయికి రాజీనామా చేసి నాకు ఈ పదవి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ రెడ్డి గారికి ధన్యవాదాలు అన్నారు. అంటే భారతీయ రెడ్డి గారు పదవుల్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో అమలు చేసుకున్నారని, అంతే కదా. భువనేశ్వరి గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు గారి కుమార్తె, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్య. ఏ రోజైనా ఏ నాయకుడైనా బయటికి వెళ్ళి నాకు ఈ టికెట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వరి గారికి థ్యాంక్స్ అని చెప్పారా? ఎప్పుడు ఎక్కడ ఏ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కలగ చేసుకోలేనటువంటి కుటుంబం. ఇవాళ అన్నారు కొంతమంది నన్ను అందరూ రామాలంటున్నాడు. వీళ్ళిద్దరు కమ్మవాళ్ళ నుండి కమ్మవాళ్ళని చెప్తే ఊరుకోరు అని. ఇక్కడ కులాలు అనేది లేదు. నిజంగా భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కులాలను వెనకేసుకున్నారు. వాళ్ళు ప్రజాకులం. అలాగైతే కమ్మవారు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? మరి వంశీని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో కాదు తెలుగు ప్రజలు అందరూ ఆనందపడ్డారు. ఎందుకు పడ్డారు అమ్మటి రాంబాబు చెప్పాయా? ఎందుకు పడ్డారు అందరూ కమ్మారు కాదుగా. మీరు పొలాలను అంటగట్టడం మానండి. ముందు మీరు పొలాలని అంటగట్టడం మానండి. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిని అనే రెడ్డి గురించి మాట్లాడారా? చెప్పండి. వారు మా పార్టీలో ఎంతమంది రెడ్లు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది రెడ్లు ఎంపీలు ఉన్నారు, ఎంతమంది రెడ్లు మినిస్టర్లు ఉన్నారు?
మాకెప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కానీ అందించకండి. మాగుండ శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్ రెడ్డి వీరందరూ జగన్మోహన్ రెడ్డికి నువ్వు చీకొట్టి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో వచ్చి ఇవాళ పార్లమెంట్ మెంబర్ రావలేదా అంటే ఇక్కడ అన్ని కులాలకి సమన్వయం జరిగింది. అంటే వాళ్ళు అంటే నువ్వు అనుకున్నా అమ్మరావు బాబు వంశీనాలు చేశారు, నన్ను చేయాలా చేస్తాడు. ఎందుకు చేయరు? నిన్ను కూడా అరెస్ట్ చేస్తాడు. అమ్మర్ రాంబాబును కూడా అరెస్ట్ చేస్తాడు. ఎందుకు చేయరు? నువ్వు చేసినటువంటి తప్పులు బయటకు తీస్తావు, నిన్ను కూడా అరెస్ట్ చేస్తాడు. ఇక్కడ కులాలు అరెస్టుల్లో తప్పుల్లో కులాలు ఎంచుకండి. కులాలు ఎంచుకొని ఏదో కమ్మాలు కాబట్టి భయపడతాడు. ఏం భయింది? మీరు ప్రతిపక్షమానే ఏదైతే కన్నవరం ఛాలెంజ్ చేశాడే వాళ్ళ తల్లిని మాట్లాడినటువంటి ఏదైతే ఈ వంశీ గారు ఉన్నాడో వాడిని అదే కన్నవరంలో నెట్టుముక్కూరు పేరుందని చెప్పేది. అది ధర్మం. నువ్వు చేసిన పెద్ద పొరపాటు. అదే చంద్రబాబు గారు నీ స్థానంలో ఉంటే జీవితాన్ని సస్పెండ్ చేసేవారు. వంశీ అన్న మాటలు చంద్రబాబు గారు కావాలనుకుంటే చంద్రబాబు గారు అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజలు ఎంతమంది అనుకూలన్నారో తెలుసు. అంశాలు ఏంటంటే అసలు పార్టీకి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా అభిమానించేవాళ్ళు లక్షల్లో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా అభిమానించేవాళ్ళు తెలుగు వాళ్ళు లక్షల మంది ఉంటారు. వాళ్ళే అంతేలు అంటారు. ఎందుకంటే పార్టీకి సంబంధం లేకుండా నాలాగా లక్షల్లో ఉంటారు. చంద్రబాబు గారు మనస్తత్వంగా ఈ వ్యాఖ్యలు అయితే ఆయనే ఆ రోజు కన్ను సైక చేస్తే వంశీ బూడికి మిగిలేదు. వంశీకి బూడికి మిగిలింది ఏంటంటే ప్రతిపక్ష నాయకుడికి చంద్రబాబు నాయుడు గారిని తక్కువ రాస్తారా? ఆ రోజు చూశారు కదా, అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాలు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చినాయి తెలుగు ప్రజలందరూ. అంటే చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి సంబంధం లేకుండా, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేకుండా, ఇది మీరు అందరూ జాగ్రత్తగా ప్రజల్లో తీసుకెళ్ళాలి సోదరులారా. తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా లక్షలాది మంది అనుచరులు ఈ తెలుగు ప్రజల్లో ఉన్నారు. ఆమె కనుసైక చేస్తే బూడిదేవాడు వంశీ నాని. ఆయన మనస్తత్వం అది కాదే. కాబట్టి ఇప్పటికైనా సరే ఇక మేము నిన్నటితో జగన్మోహన్ రెడ్డి అనేవాడికి చాప్టర్ క్లోజ్. ఇక నెక్స్ట్ నాని, ఆ తర్వాత అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబుని ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నాడు. అంబటి రాంబాబు కూడా ఉంటాడు. ఇప్పుడు నేను చూశాను మన దగ్గర చంద్రబాబు లోకేష్ అనేవాడు. చంద్రబాబు గారు లోకేష్ అంటున్నాడు. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు. మీరేమో జగన్మోహన్ రెడ్డి శాస్త్రం అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మిమ్మల్ని భ్రమలో పెట్టి వచ్చే 30,000 నేనే అన్నాడు. దయచేసి భ్రమలో పడకండి. భ్రమలో పడి మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.